పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఒకప్పుడు తారకాసుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుడి నుండి వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతని మెడలో ఉన్న అమృతమయమైన శివలింగం పగలకపోతే అతనికి మరణం సంభవించదు. ఆ వరబలంతో తారకాసురుడు దేవతలను, ఋషులను, లోకాలను బాధించడం ప్రారంభించాడు. లోకక్షేమం కోసం శివుడు పార్వతీదేవి కుమారుడైన కుమారస్వామి దేవసేనాధిపతిగా అవతరించాడు. కుమారస్వామి తన శక్తి ఆయుధంతో తారకాసురుని కంఠంలోని శివలింగాన్ని ఛేదించాడు. అప్పుడు ఆ అమృతమయమైన శివలింగం 5 ముక్కలుగా విరిగి భూమిపై 5 వేరువేరు ప్రాంతాలలో పడింది. అవే పంచారామ క్షేత్రాలు. ఇవి ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం మరియు కుమార భీమారామం. పంచారామాలలో మొదటిదైన ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం తారకాసురుని కంఠంలోని శివలింగం 5 ముక్కలుగా విరిగినప్పుడు వాటిలో ఒక భాగం ఇక్కడ పడింది. అందుకే ఇది పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామంగా పిలుస్తారు. 2 అంతస్తులలో 60 అడుగుల ఎత్తులలో స్వామివారి శివలింగం సగం తెలుపు, సగం నలుపు రంగులలో ఉంటుంది. 2వ అంతస్తు పై భాగం నుంచి అర్చకులు, భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామివారితో కలిసి కొలువై ఉండడం విశేషం. భీమేశ్వరుని అనుగ్రహం, మాణిక్యాంబ అమ్మవారి కటాక్షం పొందే దివ్యక్షేత్రమే ద్రాక్షారామం. దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించిన క్షేత్రం కావడం, తన రాజధాని అయిన అమరావతి అనే పేరు ఈ ప్రాంతానికి ఇవ్వడం వల్ల ఈ క్షేత్రం అమరారామంగా ప్రసిద్ధి చెందింది. పంచారామాలలో 2వదైన అమరారామం గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది తీరంలో వెలసి ఉంది. ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం కుమారస్వామి తారకాసురుని సంవరించినప్పుడు అతని మెడలో ఉన్న శివలింగం 5 భాగాలుగా విరిగింది. వాటిలో ఒక భాగాన్ని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడి శివలింగం సుమారు 16 అడుగుల ఎత్తుతో 2 అంతస్తుల వరకు విస్తరించి ఉంటుంది. అందువల్ల స్వామివారికి అభిషేకాలు 2వ అంతస్తు నుండి నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దేవేంద్రుడు ప్రతిష్ఠించిన పవిత్ర శివలింగం వెలసిన దివ్యక్షేత్రమే అమరారామం. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో వెలసిన ఈ మహాక్షేత్రంలో పరమశివుడు క్షీరారామలింగేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం తారకాసురుని కంఠంలోని అమృతమయమైన శివలింగం 5 భాగాలుగా విరిగినప్పుడు వాటిలో ఒక భాగం ఇక్కడ పడింది. ఈ క్షేత్రానికి మరో విశేషమైన పురాణ గాథ కూడా ఉంది. త్రేతాయుగంలో సీతారాములు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారని స్థల పురాణం చెప్తుంది. ఒకసారి పరమశివుడు తన బాణాన్ని భూమిలోకి సంధించగా అక్కడ నుండి పాలధార ఉబికి వచ్చిందట. క్షీరం అంటే పాలు, అందుకే ఈ ప్రాంతానికి క్షీరారామం అని పేరు వచ్చింది. రాత్రి వేళలో వెలుగుల మధ్య ఈ గోపురాన్ని చూస్తే అది భూమిపై స్వర్గంలా కనిపిస్తుంది. క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శిస్తే శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలో వెలసిన ఈ పవిత్ర క్షేత్రంలో పరమశివుడు సోమేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం తారకాసురుని కంఠంలోని అమృతమయమైన శివలింగం 5 భాగాలుగా విరిగినప్పుడు వాటిలో ఒక భాగం ఇక్కడ పడింది. సాధారణ రోజుల్లో తెల్లని రంగులలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమ రంగులోకి మారుతుంది. ఆ తర్వాత చంద్రుడు పెరుగుతున్న కొద్దీ శివలింగం కూడా తన రంగును మార్చుకుంటూ పౌర్ణమి నాటికి మళ్ళీ తెల్లని కాంతితో ప్రకాశిస్తుంది. స్థల పురాణం ప్రకారం చంద్రదేవుడు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివారాధన చేశాడు. సోముడు అంటే చంద్రుడు, అందుకే ఈ క్షేత్రానికి సోమారామం. ఇక్కడ స్వామికి సోమేశ్వరుడు అనే పేరు వచ్చింది. చంద్రదోషాలు, మానసిక ఆందోళనలు తొలగి శాంతి కలగాలని కోరుకునే భక్తులు ఈ క్షేత్రానికి ప్రత్యేకంగా దర్శిస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట సమీపంలో వెలసిన ఈ మహాక్షేత్రం పంచారామాలలో 5వదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పరమశివుడు కుమార భీమేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం తారకాసురుడి కంఠంలోని అమృతమయమైన శివలింగం 5 భాగాలుగా విరిగినప్పుడు వాటిలో ఒక భాగం ఈ ప్రాంతంలో పడింది. ఆ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించినందున ఈ క్షేత్రానికి కుమార భీమారామం అనే పేరు వచ్చింది. ద్రాక్షారామాన్ని నిర్మించిన తూర్పు చాళుక్యరాజు భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడని చరిత్ర చెప్తుంది. అందువల్ల ద్రాక్షారామం మరియు కుమార భీమారామం ఆలయ నిర్మాణ శైలి, ఉపయోగించిన రాతి, శిల్పకళ అన్నీ చాలా వరకు ఒకే విధంగా కనిపిస్తాయి. ఈ ఆలయంలోని గంభీరమైన శిల్పాలు, ఎత్తైన గోపురం, ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు ఆకట్టుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సనాతన విజ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.